హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాటా గ్రూప్ థోలెరాలో సెమీకండక్టర్ ప్లాంట్ కోసం తైవాన్ కంపెనీతో భాగస్వామి కావాలని చూస్తోంది. మరియు దానికోసం యుఎంసి గ్రూప్ మరియు పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్తో చర్చలు జరుపుతోందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక మంగళవారం తెలిపింది. కంపెనీ భూమి వివరాలను కూడా ఖరారు చేసిందని, త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. ఇది మొదట ప్లాంట్లో 65 నానోమీటర్ చిప్లను తయారు చేస్తుంది మరియు క్రమంగా 48 nm మరియు 28 నానోమీటర్లకు కదులుతుంది. యుఎంసి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఫౌండరీ. పిఎస్ఎంసి అనేది ప్రపంచంలోని 7వ అతిపెద్ద ప్యూర్ ప్లే ఫౌండరీ. గత సంవత్సరం జపాన్లో $5.3 బిలియన్ సెమీకండక్టర్ ప్లాంట్ను ప్రకటించింది. జనవరిలో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ గుజరాత్లోని ధోలెరాలో భారీ సెమీకండక్టర్ ఫ్యాబ్ను నిర్మించాలని సమ్మేళనం యోచిస్తోందని, ఇది 2024లో కార్యకలాపాలను ప్రారంభిస్తుందని చెప్పారు. సాల్ట్ టు సాఫ్ట్వేర్ గ్రూప్ ప్లాంట్ కోసం చర్చలు చివరి దశలో ఉన్నాయని ఆయన చెప్పారు. టాటా గ్రూప్ కూడా ఒక నిబద్ధతతో ఉంది మరియు థోలెరాలో భారీ సెమీకండక్టర్ ఫ్యాబ్ను ముగించి ప్రకటించే దశలో ఉంది మరియు మేము ఈ చర్చలను పూర్తి చేసి 2024లో ప్రారంభించబోతున్నాం అని ఇక్కడ జరిగిన 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో చంద్రశేఖరన్ అన్నారు. వచ్చే 2 నెలల్లో రాష్ట్రంలోని సనంద్ సిటీలో 20 గిగావాట్ల లిథియం అయాన్ స్టోరేజ్ బ్యాటరీ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని గ్రూపు ప్రారంభిస్తుందని కూడా ఆయన చెప్పారు. చంద్రశేఖరన్ ఈ మధ్యకాలంలో సనంద్లో తన ఉనికిని విస్తరించేందుకు ముఖ్యమైన నిబద్ధతని కలిగి ఉందని, ఇది గ్రూప్ యొక్క అన్ని ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతకు నిలయంగా మారుతుందని చెప్పారు. ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి సనంద్లో విస్తరణ చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.